सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ఆదివారం నాటి ప్రత్యేక శ్రీకరం శుభకరం కార్యక్రమంలో ద్వాదశ రాసుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ రోజులు వారికి కలిసి వస్తుంది, ఏ రోజుల్లో వారికి ఇబ్బందులు వస్తాయి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాసుల వారు పాటిస్తే వారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవి తొలగడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 8వ తారీఖు మార్చి నెల 2015వ సంవత్సరం, శ్రీ జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన్న మాసం, తిథి బహుళ తదియ, తెల్లవారుజామున 4:40 వరకు, అంటే తెల్లవారితే సోమవారం. నక్షత్రం హస్త పగలు 3:44 వరకు, తదుపరి చిత్త. వర్జం రాత్రి 12:24 నుంచి 2:09 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:30 నుంచి 5:19 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. యమగడ్డం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. శుభ సమయ విషయానికి వస్తే ఉదయం 9:30 మేషలగ్నంలో అన్నప్రాసన, అక్షర స్వీకారం, ఉపనయనం, శంకుస్థాపన, వివాహాలు, వ్యాపారాలు. తిరిగి రాత్రి 10:23 చిత్తా నక్షత్రం, తులాలగ్నంలో వివాహాది శుభకార్యాలు. ఇప్పుడు మనం ఈ వారం యొక్క విశిష్టతలు తెలుసుకుందాం. 9వ తేదీ సోమవారం, సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి రోజు గణపతికి అభిషేకం, హోమం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. కార్య జయం కూడా చేకూరుతుంది, ఇష్ట కార్యం సిద్ధిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి 9వ తేదీ సోమవారం అంటే రేపటి రోజు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని యథాశక్తిగా పూజించడం మంచిది. ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని మొట్టమొదటిగా తెలుసుకుందాం. ఈ వారం కర్కాటక రాశిలో గురుడు, కన్యలో రాహువు, వృశ్చికంలో శని, మకరంలో బుధుడు, 9వ తారీఖు నుంచి కుంభంలో బుధుడు, రవి, మీనంలో కుజ, శుక్ర, కేతువులు, 12వ తారీఖు నుంచి మేషంలో శుక్రుడు సంచరిస్తారు. అలాగే కన్య, తుల, వృశ్చికం, ధనుసు రాశుల్లో చంద్రగ్రహ సంచారం. ఈ నవగ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు నూతన విషయాలు తెలుసుకుంటారు. తెలివితేటలతోటి వ్యవహరించి కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కూడా అమలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు మరింతగా పెరుగుతాయి. బంధుమిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం వీరికి కొంతవరకు విముక్తి లభిస్తుంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం చక్కగా లాభిస్తుంది. రాజకీయ రంగం వారికి సన్మానాలు కూడా ఉండవచ్చు. నక్షత్రపరంగా చూస్తే అశ్విని నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం శుభవార్తలు అంతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు, ఆహ్వానాలు కూడా అందుకుంటారు. బుధవారం అనారోగ్య సమస్యలు, కుటుంబ చికాకులు వీరికి అధికమవుతాయి. భరణి నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం చికాకులు, మానసిక ఆందోళన అధికమవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి కూడా ముందుకు సాగవు. బుధవారం రోజు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం చేకూరుతుంది. ఆస్తి లాభ సూచనలు. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి బుధవారం శుభవార్తలు అంతాయి. ధన వస్తు లాభాలు, పరిచయాలు కూడా వీరికి పెరుగుతాయి. శుక్రవారం ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి అకారణంగా వైరం ఏర్పడుతుంది, కావున జాగ్రత్త వహించాలి. తూర్పు దిశ వైపు ఎవరైతే మేషరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కూడా ఫలిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అవి వృషభ రాశి వారికి చాలా సంతోషాన్ని మరియు ధైర్యాన్ని కూడా కలిగిస్తాయి. వాహనం కొనడానికి కూడా గ్రహస్థ వీరికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రుణ భారం కొంతవరకు తొలగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు, కుటుంబ సభ్యులతోటి ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి. మంచితనాన్ని కూడా చాటుకుంటారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు, ఔషధ సేవ
సేవనం తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగుల వారికి ఆశించిన విధంగా ఈ వారం గడుస్తుంది. కళాకారులకు పురస్కారాలు. ఇక నక్షత్ర పరంగా చూస్తే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు బుధవారం శుభవార్తలు అందుతాయి. ధన వస్తు లాభాలు పరిచయాలు కూడా పెరుగుతాయి. శుక్రవారం ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి అకారణ వైరం కూడా ఏర్పడుతుంది. రోహిణి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ధన వస్తు లాభాలు, కార్య సిద్ధి. గురువారం బంధు విరోధాలు, అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు మంగళవారం శుభవర్తమానాలు, వాహన యోగ సూచనలు, ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. శుక్రవారం ధన వ్యయం తప్పదు, శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఉత్తర దిశ వైపు ఎవరైతే వృషభ రాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే దుర్గామ్మవారిని పూజించడం, దుర్గామ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి శ్రేయస్కరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా పట్టుదలతోటి వారు వాటిని అధిగమిస్తారు. ఆలోచనలు కూడా అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి క్రమేపీ ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. ఆరోగ్యం విషయానికి వస్తే చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార వర్గాల వరకు చక్కని పురోగతి. ఇక రాజకీయ వర్గాల వరకు పదవి యోగ సూచనలు. నక్షత్రపరంగా చూస్తే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వరకు మంగళవారం శుభవర్తమానాలు అంతాయి. వాహన యోగ సూచనలు, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుక్రవారం ధన వ్యయం అధికంగా ఉంటుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వరకు బుధవారం వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. శనివారం వీరికి ధన నష్టం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయి. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఆదివారం అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అదనపు పని భారం కూడా ఉంటుంది. గురువారం ధనలాభ సూచనలు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం చేకూరుతుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. పశ్చిమ దిశ ప్రయాణాలు మిథున రాశి వారికి ఈ వారం అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం పనుల్లో జాప్యం కొంత జరిగినా చివరకు విజయం సాధిస్తారు. పనులు పూర్తి చేస్తారు. పెద్దల సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఈ రాశి వారు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రుణాలు కొంత మేరకు తీరుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలకు ఈ వారం హాజరవుతారు. ఆరోగ్యపరంగా చూస్తే గొంతు సంబంధిత రుగ్మతలు కొంతవరకు వీరిని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వారు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. కళాకారులకు సన్మానాలు. నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వరకు ఆదివారం అనుకోని ఖర్చులు, అదనపు పని భారం. గురువారం ధనలబ్ధి సూచనలు, యత్నకార్య సిద్ధి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. పుష్యమి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ఖర్చులు మరింతగా పెరుగుతాయి. కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా సోమవారం ఎదురవుతాయి. శుక్రవారం ఉద్యోగ లాభం, అదునటువంటి సన్మానాలు. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం అంటే ఈ రోజు ధన వ్యయం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా అధికమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. శనివారం మాత్రం మీరు శుభవర్తమానాలు అందుకుంటారు. ధనలాభ సూచనలు, అరుదైనటువంటి సన్మానాలు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే పంచముఖ ఆంజనేయ స్వామివారిని ప్రతినిత్యం ఈ రాశి వారు పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం కొన్ని కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. కష్టానికి ఫలితం అంతగా సింహరాశి వారికి కనిపించదు. అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణాలు సైతం చేయక తప్పదు. కుటుంబ సమస్యలు మరింత పెరిగి వీరి సహనాన్ని పరీక్షిస్తాయి. నిర్ణయాల్లో తొందరపాటు కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా చూస్తే గొంతు, నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార వర్గాల వారికి ఈ వారం సామాన్యంగా గడుస్తుంది. కళాకారులకు పని ఒత్తిడి తప్పకపోవచ్చు. నక్షత్రపరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. బుధవారం ప్రయాణాల్లో అవరోధాలు, ఆటంకాలు, ఆరోగ్య భంగం కూడా ఉంటుంది. చోర భయం కూడా వీరికి బుధవారం కాస్త అధికంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం ప్రయత్నాలు ఫలించవు. మానసిక శాంతి కూడా అధికమవుతుంది. శుక్రవారం వస్త్ర లాభాలు, ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగ యోగ సూచనలు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ చికాకులు కూడా అధికమవుతాయి. గురువారం కార్య సిద్ధి, విద్య, ఉద్యోగ లాభాలు. సింహరాశి వారు ఈ వారం ఎవరైతే ఉత్తర దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శివాష్టకాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యా రాశి.
కన్యారాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవి ఈ వారం సజావుగా సాగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వీరి పరపతి కూడా పెరుగుతుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే కన్యారాశి వారికి ఈ వారం అవసరాలకు మాత్రం డబ్బు ఏదో ఒక విధంగా చేతికంతుంది. రుణాలు సైతం తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. వీరి ప్రతిపాదనలు నిర్భయంగా వెల్లడిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారు నూతన ఉత్సాహంతో ఈ వారం గడుపుతారు. రాజకీయ వర్గాల వారు పదవులు దక్కించుకుంటారు. నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వారికి ఆదివారం వ్యయ ప్రయాసలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ చికాకులు అధికమవుతాయి. గురువారం కార్యసిద్ధి, ఉద్యోగ, విద్య లాభాలు. హస్త నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం సన్మానాలు, సత్కారాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. శనివారం అనుకోని ప్రయాణాలు, వ్యయ ప్రయాసాలు, అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి మంగళవారం ముఖ్య సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి. శుక్రవారం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. కావున శుక్రవారం జాగ్రత్త వహించాలి. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే గణపతిని పూజించడం ఈ వారం అంతా కూడా కన్యారాశి వారికి చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట కూడా ఈ రాశి వారిది పైచేయిగా ఉంటుంది. సన్నిధుల నుంచి సాయం కూడా అందుతుంది. భూ సంబంధిత వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి కూడా ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్య సమస్యలు తీరి ఈ రాశి వారు కొంతవరకు ఓట చెందుతారు. వ్యాపార, ఉద్యోగుల వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి మంగళవారం ముఖ్యమైన సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి. శుక్రవారం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. స్వాతి నక్షత్రం 4 పాదాల వరకు బుధవారం కార్యసిద్ధి, విలువైన సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు కూడా అందుకుంటారు. శనివారం ప్రయాణాల్లో ఆటంకాలు, వృధా ఖర్చులు. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆదివారం ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. గురువారం కార్యసిద్ధి, పరపతి కూడా పెరుగుతుంది. వస్తు లాభాలు. ఇక తూర్పు దిశ ప్రయాణాలు ఈ వారం తులారాశి వారికి అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే మహావిష్ణువుల వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పాలన చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. పరిస్థితులు క్రమేపీ కూడా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా చూస్తే కొన్ని మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు వసూలయ్యే అవకాశం ఉంది. కావున అటువైపు ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కని ప్రేమానురాగాలు చూపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే నరాల సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార వర్గాల వారు ఈ వారం ఆశాజనకంగా గడుపుతారు. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు లభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4 పాదం వారికి ఆదివారం ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ముందుకు సాగవు. ధన నష్టం కూడా ఉంటుంది. గురువారం కార్యసిద్ధి, వీరి పరపతి కూడా పెరుగుతుంది. వస్తు లాభాలు. అనురాధ నక్షత్రం 4 పాదాల వారికి శుక్రవారం శుభవర్తమానాలు అంతాయి. అదనపు రాబడి కూడా ఉంటుంది. సోమవారం వివాదాలు అధికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం పనుల్లో అవాంతరాలు, వ్యయ ప్రయాసాలు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. సోమవారం ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం ఉత్తర దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ యథాశక్తిగా పూజించడం, శ్రీకృష్ణ భగవాన్ యొక్క స్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా పూర్తి చేసి ఈ వారం ఊరట చెందుతారు. ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ధనురాశి వారు ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. ప్రతితులు కూడా వీరికి అనుకూలంగా మారుతారు. ఒక సమాచారం చాలా సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగ యత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే రావనుకున్న బాకీలు సైతం వసూలవడం వల్ల ఆశ్చర్యం కలుగుతుంది. కుటుంబ పరంగా వీరి అంచనాలు నిజమవుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు, మనస్పతులు సమసిపోతాయి. ఆరోగ్యపరంగా స్వల్ప అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం తప్పదు. వృత్తి, వ్యాపార వర్గాల వారు ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. ఇక నక్షత్ర పరంగా చూస్తే మూలా నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం శుభవర్తమానాలు అంతాయి. ఉద్యోగ లాభ సూచనలు, యత్న కార్యసిద్ధి.
బుధవారం ధన నష్టం, కుటుంబ సభ్యులతోటి విరోధాలు అధికమవుతాయి. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, మానసిక ఆందోళన, శుక్రవారం కార్యసిద్ధి, నూతన ఉత్సాహంతో ధనలాభం కూడా కలుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఆదివారం ముఖ్యమైన వ్యాపారాల్లో విజయం కలుగుతుంది. శుభవార్తలు కూడా అంతాయి. శుక్రవారం అనారోగ్య సూచనలు, బాధ్యతలతోటి సతమతమవుతారు. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే ధనరాశి వారు ప్రయాణం చేస్తారో వారు విజయం సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా క్రమేపీ అవన్నీ కూడా తొలగుతాయి. పలుకుబడి కూడా వీరికి పెరుగుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. వీరి ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఈ రీత్యా ఖర్చులు కూడా వీరికి కాస్త అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపార వర్గాల వారు ఈ వారం సంతోషంగా గడుపుతారు. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వరకు ఆదివారం వ్యవహారంలో విజయం చేకూరుతుంది. శుభవార్తలు అందుకుంటారు. శుక్రవారం అనారోగ్య సూచనలు, బాధ్యతలతోటి సతమతమవుతారు. శ్రవణ నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య సిద్ధి. గురువారం కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. వృధా ఖర్చులు కూడా ఉంటాయి. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారికి గురువారం శుభవార్తలు అంతాయి. ధన వస్తు లాభ సూచనలు. శుక్రవారం ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. బంధుమిత్రులతోటి సమస్యలు కూడా ఎదురవుతాయి. తగాదాలు కూడా ఎదురవుతాయి. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఏదో ఒక విధంగా అధిగమిస్తారు. వీరి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా ఈ వారం ఈ రాశి వారు పొందుతారు. విద్యార్థులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు విద్యార్థులు సాధిస్తారు. కాంట్రాక్ట్ రంగం వరకు అనుకోకుండా మంచి టెండర్లు కొన్ని దక్కుతాయి. ఆర్థిక పరంగా చూస్తే రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబ పరంగా చూస్తే సోదరులు, జీవిత భాగస్వామితోటి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. కావున ఈ రాశి వారు అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే గొంతు సంబంధిత రుగ్మతల వల్ల ఇబ్బందులు ఎవరికైతే కుంభరాశి వరకు ఉన్నాయో అవి కొంతవరకు ఈ వారం తీరుతాయి. వృత్తి వ్యాపార వర్గాల వారు ఈ వారం చక్కని పురోగతి సాధిస్తారు. కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వరకు గురువారం శుభవార్తలు అంతాయి. ధన వస్తులాభ సూచనలు. శుక్రవారం ఆరోగ్య సమస్యలు, బంధువులతోటి స్నేహితులతోటి తగాదాలు అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. శతభిష నక్షత్రం 4 పాదాల వారికి బుధవారం ఆస్తి లాభ సూచనలు. బంధువులతోటి వీరు ఉల్లాసంగా గడుపుతారు. శనివారం ప్రయాణాలు వాయిదా పడతాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. శత్రు భయం కూడా వీరికి శనివారం కాస్త అధికంగా ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రం 1, 2 మరియు 3 పాదాల వారికి ఆదివారం బంధు విరోధాలు ఏర్పడతాయి. మనశ్శాంతి కూడా లోపిస్తుంది. గురువారం యత్న కార్యసిద్ధి. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. బంధువులతోటి సమస్యలు కూడా తొలగుతాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు ఈ వారం కుంభరాశి వారికి చక్కగా అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు గత కొంతకాలంగా ఏదైతే ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం శ్రమిస్తున్నారో, ఆలోచన చేస్తున్నారో ఈ వారం వారి శ్రమ ఫలిస్తుంది. వారి కోరిక నెరవేరుతుంది. వీరికి పరపతి కూడా పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి సాన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది. వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ వారం గ్రస్తి వీరికి అనుకూలంగా ఉంది. గతంలో మిమ్మల్ని ద్వేషించిన వారే ఈ వారం ప్రశంసించడం వల్ల మీనరాశి వారి ఆనందానికి హద్దు ఉండదు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఫలిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే బంధువుల రాకతోటి ఇంటిలో సందడి వాతావరణం నెలకొంటుంది. బంధువులతోటి ఆనందంగా గడుపుతారు, ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో చక్కని పురోగతి కనిపిస్తుంది. రాజకీయ వర్గాల వరకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఇక నక్షత్ర పరంగా చూస్తే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వరకు ఆదివారం బంధు విరోధాలు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. గురువారం యత్న కార్యసిద్ధి, ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఉత్తరభద్ర నక్షత్రం వారికి ఈ వారం సోమవారం రోజు కొంతవరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ లాభ సూచనలు. అదేవిధంగా గురువారం రోజు వీరికి కొంత ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. రేవతి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం శుభవార్తలు అంతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మంగళవారం వివాదాలు చుట్టుముడతాయి. ఆరోగ్య భంగం.
ఇక మీన రాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శివార్థం చేయడం, శివాష్టకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, 27 నక్షత్రాల వారికి, 108 పాదాల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో చికాకులు, ఇబ్బందులు, అదేవిధంగా ఆరోగ్య నష్టం ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి ఈ నష్టాల బారి నుంచి బయటపడతారు అన్న అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామంది పరిశీలించేసినప్పుడు వ్యాపార వర్గాల వారు వ్యాపారం చక్కగా సాగుతుంది అని చెప్పేసి భరోసాతో ఉండగా అకస్మాత్తుగా వారు తీసుకునే ఒక నిర్ణయం వల్ల వ్యాపారంలో అధిక మొత్తంలో నష్టం రావడం, ఆ నష్టం తిరిగి పూడ్చుకోలేక వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ జీవితంలో ఇబ్బంది పడేవారు కొంతమంది అయితే, మరికొంతమంది ఉద్యోగం హాయిగా ఉంది కదా, సుఖంగా సాగిపోతుంది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ ఉన్నట్టుండి కొన్ని గ్రహాల కారణం చేత ఆ ఉద్యోగంలో ఒడిదుడుకులు రావడం, ఉన్న ఉద్యోగం ఊడిపోవడం వల్ల తర్వాత సరైన ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడేవారు మరికొంతమంది చూస్తుంటే ఆరోగ్యంగా ఉన్నాం కదా, హాయిగా గడిచిపోతుంది కదా అని చెప్పి అనుకుంటూ ఎవరైతే అనుకుంటున్నారో అకస్మాత్తుగా వారికి పెద్ద ఆరోగ్య సమస్యలు రావడం, దీనివల్ల ఏంటంటే ఆసుపత్రుల చుట్టూ తిరగడం, కొన్ని సందర్భాల్లో వీరు సర్జరీస్ లాంటి వాటి కోసం వెళ్లాల్సిన సందర్భాలు ఎదురైన వల్ల కొంతవరకు మనకు భయం, ఆందోళన, చికాకు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఏదన్నా కూడా డబ్బుకు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు మనకు అకస్మాత్తుగా వస్తుందనే భయం ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న విషయానికి వస్తే 9 గురువారాల పాటు పాలకోవాను ఇంట్లో తయారు చేసి ఆ పాలకోవాను సాయిబాబా వారికి కానీ, లేక దత్తాత్రేయ స్వామి వారికి కానీ, లేదా లక్ష్మీ అమ్మ వారికి కానీ నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ఇతరులందరికీ కూడా పంచిపెట్టాలి, అంటే ప్రసాద వితరణ చేయాలి. ఆ తర్వాత వారు ఇంట్లో కానీ, ఆలయంలో కానీ ఎక్కడైతే ఈ పూజ చేస్తారో అక్కడ కూర్చొని కనకధార స్తోత్రాన్ని 9 సార్లు పారాయణం చేయాలి. ఈ విధంగా 9 గురువారాలు చేయడం వల్ల అకస్మాత్తుగా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఏదైతే ఎదురవుతాయని చెప్పి భయాందోళనలు మనకు అధికంగా ఉన్నాయో వాటి నుంచి విముక్తి లభించడానికి చక్కగా కూడా ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.